ఎప్పుడు సుట్టపొల్లింటికి పోవుడేనా? అప్పుడైనా ఒక్క పారి మన ఇంట్లోకి పిలిచి దావత్ ఇయ్యద్దా, మన పర్పస్ చూపియద్దా? అవు బరాబర్ చూపియాలే, లేకుంటే సుట్టపొన్ ముంగట నాదాన్ అయిపోము. లేకిడోళ్ళ పేరు మనం ఎందుకు తెచ్చుకోవాలి అని ఒక పెద్ద సారు పెద్ద సుట్టని పిలిచిండు. ఎవలా పెద్ద సుట్టం, ఎవలా పెద్ద సారు? 6 నెలలు ఇరాం లేకుండా దేశాల పొంటి తిరిగొచ్చిన మన మోడీ సారు మళ్ళొక 6 నెలలు ఇరాం లేకుండా దావత్లు ఇచ్చేటట్టు కనబడుతున్నాడు. ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారు నుంచే సారు పనులు తక్కువ, ప్రయాణాలు ఎక్కువ చేసిండు. చిన్నప్పటి సంది గీ దేశాలు తిరిగి రావాలని కావిషున్నట్టున్నది సార్కు. అందుకే ప్రధాని గాంగానే ఒక విమానం వేసుకొని రాజు లెక్క దునియా మొత్తం తిరిగొచ్చిండు. చైనా తోటి మొదలు పెడితే అమెరికా దాకా అందరిని మందలిచ్చొచ్చిండు. ఇక ఇప్పటి సంది రాజు లెక్క ఇంట్లో కూర్చొని పోయిన దేశాలందరినీ పిలిచి దావతిస్తుండు. ఆ నడుమ మన పక్కపొంటి చైనా దేశం పెద్ద మనిషిని రమ్మని అన్ని దగ్గరుండి చూపించిండు. మంచిగా కమ్మటి కూరలు పెట్టి అరుసుకొని సాగనంపిండు. అంతెందుకు, పాకిస్తాన్ ప్రధానమంత్రిని కూడా పిలిచిండు కదా, ఆయనకు కూడా మస్తు మర్యాదలు చేసిండు. సాగనంపేటప్పుడు ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రుల అమ్మకు ఒక శాల్వా కూడా పంపిండు. ఇక నడిమిట్ల గిసుంటి బుడ్డోళ్ళు ఆళ్ళు ఇల్లు చాలా మంది వచ్చిండ్రు గాని వాళ్ళెవ్వరు దేశాలకు పెద్ద మనుషులు గారు. అయితే అచ్చే జెండా వందనం పండుగకైతే అమెరికా అధ్యక్షుని పిలుస్తున్నాడు మన మోడీ సారు. అరే నువ్వు గింత మర్యాదగా పిలుస్తే ఎందుకు రాను అని ఒబామా సార్ కూడా అస్తున్నపో అని మాటిచ్చిండు. పోయిన నెలల్ని పోయొచ్చిండు కదా అమెరికాకు మన సారు. మంచి చెడ్డ అంతా గప్పుడు మాట్లాడుకున్నదేనాయే. ఈసారి జెండా వందనం పండుగను జర పెద్దగా చేద్దామని పిలిచినట్టున్నాడు. పండ్ల పని మా దేశం ముచ్చటేంది, మీ దేశం ముచ్చటేంది, పక్కపొంటి పాకిస్తాన్ వాళ్ళ ముచ్చటేందని కూడా మాట్లాడుకుంటాడు కావచ్చు. ఇక ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఫేస్బుక్లు ట్విట్టర్లలో మొనగాళ్ళన్న ముచ్చట మనకు తెలిసిందేనాయే. ఆటి గురించి కూడా మాట్లాడుకొని పొట్టువలు దిగి అందులో పెట్టుకుంటారు. గిట్లనే నెలకొక దేశ పైన పిలిచి దావత్లు ఇచ్చేటట్టున్నాడు మన మోడీ సారు. ఎంతైనా దేశానికి రాజు కదా, రాజు ఆడింది ఆట, పాడిందే పాట.